నేను ఎప్పుడు కాలేజ్ డ్రెస్ వేసుకుని వీడియో తీసుకుందామంటే ఎలానే అవుతుంది మామ. మన మధ్యలో నుంచి వెళ్ళిన డే 120 మామ. ఇది ఈ రోజు నేను కాలేజ్ మానేసి ఈ రోజు మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను మామ. ఎందుకంటే ఈ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఇక్కడ నుంచి అలానే ఉంటది మామ. ఒక రోజు వెళ్ళామంటే ఒక రోజు మానేస్తాం. ఎందుకంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు వెళ్తాం, ఎగ్జామ్ లేనప్పుడు ఇంటికాడ. ఇంకా మనం రెడీ అవడం కోసం మాట్లాడుకుంటే నేను ఎప్పుడు రెడీ అవుతున్నా వీడియో నీట్ గా తీసుకుందాం అనుకుంటాను మామ. ఏదో విధంగా ఏదో ఒకటి రెడీ అవుతుంది. మళ్ళీ వీడియో కట్టడం అంటే వీడియో కట్టే వాళ్ళు వచ్చారనుకుంటారు మామ. అలా ఏం కాదు, నేను వీడియో తీసుకుందామని నీట్ గా ప్రిపేర్ అవుతాను. అలాంటప్పుడు ఏదో ఒక విధంగా ఆగిపోద్ది. ఇంక ఈ రోజు ఏమైందంటే నీట్ గా వీడియో తీసుకుందాం అని సెర్చ్ చేసానో లేదో ఈ లోపల టైం చూస్తే 7:50 మా. 10 నిమిషాలు ఉంది టైం కాలేజ్కి వెళ్ళడానికి. తినాలో వీడియో తీసుకోవాలో అర్థం కాలేదు. ఇంకా అలా ఏం చేస్తామని చెప్పేసి ఆగిపోయాను. అయినా సరే తీసుకుందాం అనుకున్నాను. ఈ లోపల మా అమ్మ వచ్చి మామూలు తిట్లు కాదు, కాలేజ్కి వెళ్ళడానికి 10 నిమిషాలు ఉంది, వీడియోలు గట్రా తీసుకుంటామని మామూలు తిట్లు కాదు మామ. ఇంకేం చేస్తామని చెప్పేసి అలా తిట్లు తిన్నాను. అయినా సరే నువ్వు పొద్దున్న లేచినప్పుడు ఒక అరగంట ముందు అయితే నీ సొమ్ము ఏమన్నా అరిగిపోద్దని మామూలు తిట్లు తిట్టలేదు మామ. ఇంకేం చేస్తాం, మందే మిస్టేక్ అని చెప్పేసి ఇంకా అలా తిట్లు తిన్నాను. ఈ రోజనే కాదు మామ, నాకు ఏదో విధంగా రోజు తిట్లు తినకపోతే నాకు మనసు వస్తుంది మామ మా అమ్మతో. ఇంకా అలా మూసుకొని కాలేజ్కి వెళ్ళిపోయాను మామ తిట్లు తిన్న తర్వాత. ఇంకా నేను ఇంటికి వచ్చానంటే మీకు తెలిసిందే మామ, మన 2 హౌస్కి వెళ్ళిపోతాను. అంటే మన జిమ్ అంటే 2 హౌస్ అని కొంచెం ఓవర్ అయింది అనుకోక మామ, ఏదో సరదాగా అన్నాను అంతే. ఇంకా మన వర్కౌట్ సంగతిలోకి వస్తే ఈ రోజు వామప్ తో స్టార్ట్ చేశాను మామ. నీట్ గా వామప్ అయిన తర్వాత నీట్ గా 20 నుంచి 15 పుషప్స్ తీసాను మామ. పుషప్స్ తీసాకనే వర్కౌట్ మొదలెట్టాను. ఈ రోజు నుంచి కొంచెం డిఫరెంట్ గా ట్రైన్ చేస్తున్నాను మామ. ఎందుకంటే నేను ఇప్పుడు నుంచి డ్రాప్ సెట్లు అనేది తీసేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే ఒక 2 days నుంచి తీసేసాను కూడా ఆల్రెడీ, మీకు చెప్పలేదు ఎందుకు తీసేయాల్సి వచ్చింది అన్న దానికోసం నేను క్లియర్ గా నెక్స్ట్ వీడియోస్ లో కొంచెం కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను మామ. అండ్ అలానే ఇంకో చేంజ్ కూడా చేశాను మామ. ఏంటంటే ఈ రోజు నుంచి బెంచ్ ప్రెస్ గట్టా ఎలా చేస్తున్నానంటే తీసుకున్నప్పుడు ఒక సెకండ్ హోల్డ్ చేసి దించినప్పుడు ఒక 3 seconds లో దించి 1 second లోనే పుష్ చేస్తున్నాను మామ. ఇది అనేది చాలా బాగా పడుతుంది, దీన్ని ట్రై చేసి చూడండి. దీనికి ఏదో పేరు ఉంటది మామ, పేరు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మామ. అంతే ఈ రోజు కొంటా మరి, బాయ్ మామ.